సో మొత్తానికి నిన్న బిగ్ బాస్ సీజన్ 9 సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అంటే హౌస్ ఓనర్ వర్సెస్ టెనెంట్ వాట్ ఎవర్ వాళ్ళు ఎలా పిలుచుకుంటే అలా పిలుచుకోనివ్వండి. అగ్ని పరీక్ష నుంచి అంటే ద బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ అని అనౌన్స్ చేసిన తర్వాత ఒక షో అయితే అందరినీ అలరించడానికి వచ్చేసింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఈ సీజన్ గురించి. అగ్ని పరీక్ష నుంచి ఎవరు అంటే 13 మందిలో ఎవరు సెలెక్ట్ అవుతారు అనే దాన్ని పక్కన పెట్టేస్తే ఎవరెవరు సెలబ్రిటీలుగా వస్తున్నారు అనే ఒక క్యూరియాసిటీ కూడా అందరికి వచ్చింది. అలా ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది కంటెస్టెంట్లు వచ్చారు. అగ్ని పరీక్ష గురించి కూడా 5 మందిని తీసుకెళ్లారు. హౌస్ తొలి రోజు ఆల్రెడీ పొద్దున్న సాయంత్రం వరకు లైవ్ రన్ అవుతానే ఉంది. ఈ లోపు ఏంటంటే హౌస్ గురించి చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు. చాలామంది కంటెస్టెంట్ల తెలివితేటల్ని వాళ్ళ తీరు తెన్నులని ప్రశంసిస్తున్నారు, విమర్శిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా తెర మీదకి ఒక కొత్త గొడవ అనేది వచ్చింది. అది ఏంటంటే బిగ్ బాస్ 9 వేదిక మీదుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్యన గొడవ అని. ఇదేంటి సంబంధం లేకుండా ఎందుకు ఇలా వచ్చింది అనుకుంటే దీనికి ఎక్కడ పడింది అంటే యాక్చువల్గా స్టార్టింగ్ పాయింట్ బిఫోర్ అందరికీ తెలుసు సృష్టి వర్మ వస్తుందని అందరికీ తెలుసు, భరణి గారు వస్తున్నారని అందరికీ తెలుసు. ఇంతవరకు ఓకే. భరణి గారు హౌస్లోకి ఎంటర్ అయ్యే టైంలో నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. చాలా సంతోషం మీరు వెళ్ళడం, క్రమంగా మీకు శుభాకాంక్షలు, మా మద్దతు మీకు ఉంటుంది అని తెలియజేసేలాగా ఒక పోస్ట్. ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అయింది. మెగా ఫ్యాన్స్ అందరు మనం భరణి గారికి సపోర్ట్ చేయాలి అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడన్నా మెగా ఫ్యాన్స్ ఇట్లా చేస్తున్నారంటే అవతల అల్లు ఫ్యాన్స్ కూడా అందులో ఇంప్లీడ్ అయ్యి ఇంకేదో చేస్తారు అనేది ఉండింది. నేను ఎక్కువ నమ్మలా. బట్ కింద వచ్చే కామెంట్స్ని చూస్తూ ఉంటే ఇది నిజమైపోయింది. వీళ్ళందరూ కలిసి మనం సృష్టికి సపోర్ట్ చేద్దామన్నారు. మరి సృష్టికి భరణికి సంబంధం ఏంటి అనుకుంటే ఇంకా గతంలో తవ్వకాలు, ఒక కొరియోగ్రాఫర్ మీద ఆవిడ ఆరోపణలు చేయడం, ఆయన పలానా పార్టీకి చెందినవాడు అవ్వడం, ఆ పార్టీకి ఈ మెగా ఫ్యాన్స్ మద్దతు ఉండడం, ఇది ఓవరాల్గా జరిగిన సిట్యువేషన్. ఆ తర్వాత ఆ అమ్మాయికి అల్లు అర్జున్ మద్దతుగా నిలబడడం, ఎవరైతే ఆ కొరియోగ్రాఫర్ పలానా పార్టీకి చెందిన ఆ కొరియోగ్రాఫర్ని తీసేశారో ఆయన ప్లేస్లో ఈ సృష్టి వర్మని పెట్టడం అండ్ ఆవిడ పాటని పూర్తి చేయడం, తర్వాత ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్ని కూడా అదే టీం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం, ఆవిడ ఇప్పటికీ నిక్కచ్చిగా అదే పాయింట్ మీద నిలబడడం, గతంలో కూడా 2-3 టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఇలాంటివన్నీ గబగబ జరిగిపోయాయి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నెంబర్ 1 స్ట్రాటజీ ప్రకారంగానే భరణిని హౌస్లోకి పంపారు. మెగా ఫ్యాన్స్ మద్దతు ఉంటుంది. ఇలా అలా అంటే భరణి గారు ఆల్రెడీ ఒక మంచి టీవీ సీరియల్ ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్, పాన్ ఇండియా సినిమాలో కూడా నటించాడు. ఆల్రెడీ బాహుబలిలో మీకు మార్తాండ క్యారెక్టర్ తెలుసు, రమ్యకృష్ణ గారు కత్తితో ఆయన్ని చంపడం. సో ఇట్లా అండ్ మా టీవీ తొలినాళ్ళల్లో కూడా సత్య అనే టీవీ సీరియల్లో చేశాడు. మరి నాగబాబు గారికి ఇతనికి ఏంటి రిలేషన్ అంటే వీళ్ళు కూడా కలిసి సీతామహాలక్ష్మి అనే ఒక సూపర్ హిట్ సీరియల్ చేశారు. అండ్ ఈయన చిలాసౌ స్రవంతి సీరియల్ బాగా సుపరిచితుడు చాలామంది కంటే. ఇట్స్ ఎ మెగా సీరియల్. సో టీవీ ఇండస్ట్రీ వాళ్ళకి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి భరణి గారు చాలా సుపరిచితులు. ఇకపోతే పర్సనల్గా నాగబాబు గారికి ఒక మంచి ఆప్త మిత్రుడు, ఒక శ్రేయోభిలాషి, ఒక అది అనుకోవచ్చు, ఒక మంచి ఫ్రెండ్ ఆర్ సమ్వన్. ఆయనకు కూడా ఈయనంటే చాలా గౌరవం. ఇకపోతే ఈయన హౌస్లోకి వెళ్ళేటప్పుడు ఒక డబ్బా తీసుకొచ్చాడు. అందులో ఒక గొలుసు ఉండింది. ఆ గొలుసు సింపుల్గా మెడలేసుకొని హౌస్లోకి వెళ్ళినా ఎవరు అడిగేవాళ్ళు కాదు. దానికంటూ ఒక ఎలివేషన్ ఇచ్చారు. ఈ డబ్బాని నేను తీసుకెళ్ళొచ్చా? నోనండి, అట్లాంటివి ఏమి తీసుకెళ్ళకూడదు. అట్లయితే నేను పోను. సరే పోకు, బయటికే పో. ఇట్లా అయిన తర్వాత మళ్ళీ అతన్ని వెనక్కి పిలిచి హౌస్లోకి పంపడం, ఈ సీన్ చూసాం. సో ఆ చైన్ గురించి తర్వాత నాగార్జున గారు అడగడం, ఆయన దాని గురించి ఉన్న అది పంచుకోవడం, అంటే ఫస్ట్ డేనే ఇవన్నీ ఇస్తే బాగా ఏదో అవుతుంది అని ఫస్ట్ డే నాగబాబు గారి ట్వీట్. ఆఫ్టర్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వీకెండ్ ఎపిసోడ్ వచ్చినప్పుడు నాగార్జున గారు అడుగుతారు, ఆ చైన్ ఏంటి, నీకు అంత ఇంపార్టెంట్ ఏంటంటే దాన్ని ఎలివేషన్ ఇస్తే నాకు నాగబాబు గారు ఇచ్చారు, సో అండ్ సో ఆయన చెబుతాడేమో అనేది మరి నాకు తెలియదు అనే వార్తలు అయితే వస్తున్నాయి, చెప్తాడేమో అని. ఇకపోతే అప్పటి నుంచి ఒక ఆట ఇంకో టర్న్ అవుతుంది. సృష్టి వర్సెస్ భరణికి వీళ్ళు, అంటే ఈవిని సపోర్ట్ చేస్తూ వాళ్ళు, ఆయన్ని సపోర్ట్ చేస్తూ వీళ్ళు. ఏ కంటెస్టెంట్ ఎవరైనా సపోర్ట్ చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఒకవేళ హౌస్లో కనుక భరణి వర్సెస్ సృష్టికి ఏమైనా చిన్న
ఉంటే అంటే గొడవ లాంటిది కానీ ఏదైనా వాటెవర్ చిన్న ఎలిగేషన్స్ ఉంటే కావాలనే భరణి ఈవిడతో గొడవ పెట్టుకొని ఇలా చేస్తున్నాడు ఈవిడ క్యారెక్టర్ డ్రాప్ చేయడానికని వాళ్ళు, లేదు కావాలనే సృష్టి భరణితో గొడవ పెట్టుకొని వీళ్ళంతా ఇదని ప్రూవ్ చేయడానికని వీళ్ళు అనుకోవడానికైతే ఏం లేదు. జెన్యున్గా ఆట చూడండి, ముందు ప్రిపేర్ అయ్యి వచ్చారు, స్క్రిప్టెడ్ ఇవన్నీ పక్కన పెట్టండి, జెన్యున్గా ఆట చూద్దాం. అండ్ వాట్ ఎవర్ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి నిన్న అందరు అగ్ని పరీక్ష గురించి వెళ్ళిన సోల్జర్ అబ్బాయి గురించి వీళ్ళ గురించి మాట్లాడుతుంటే కొత్తగా తెర మీదకి ఒక కొత్త అంశం వచ్చింది. ఇది చాలా సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. అంటే చివరికి మెగా వర్సెస్ అల్లు గొడవ బిగ్ బాస్ సీజన్ కూడా బాకింది అంటే దీన్ని వాటెవర్ ఎవరు అయితే కాపాడలేరు. అండ్ ఒకవేళ ఇన్ కేస్ గతంలో కూడా మెగా ఫ్యాన్స్ ఎప్పుడు బిగ్ బాస్కి దగ్గరగానే ఉంటారు, ఎందుకంటే చిరంజీవి గారు అడపా తడప ఆ షోకి ఫైనల్గా వచ్చి వాళ్ళందరికీ అంతెందుకు దివి వాద్యకి ఛాన్స్ ఇచ్చాడు ఓపెన్గా. సో దగ్గరగానే ఉంటారు. నాగార్జున గారికి చిరంజీవి గారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అదే మా టీవీలో ఎవరు మీలో కోటీశ్వరుడు అనే ఒక ప్రోగ్రామ్ అనేది ఉండి ఎండమూల్ షైన్ వాళ్ళదే అనుకుంటా, ఇది కూడా ఒక సీజన్ చిరంజీవి గారు హోస్ట్ చేసిన విషయం కూడా మనకు తెలుసు. సో ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయండి. హౌస్లో ఆవిడ ఆట నిజంగా ఈ అమ్మాయి ఆట బాగుంటే సపోర్ట్ హర్, అతని ఆట బాగుంటే సపోర్ట్ హర్, కానీ పర్సనల్గా ఏదో గ్రడ్జ్ పెట్టుకొని ఆ గ్రడ్జ్ తీర్చుకోవడానికి హౌస్లోకి వచ్చారు అని మాత్రం అనుకోవడానికి లేదు. మేబీ ఏమో చూస్తుంటే మనకు కూడా తెలుస్తుందేమో, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.